ఏ రోజైతే మీరు మైక్ పట్టుకొని మాట్లాడినరో ఆ రోజు నుంచి మిమ్మల్ని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. టార్గెట్ చేసినట్టు అనిపించడం కాదు, కనిపిస్తుంది కూడా. నేను అరెస్ట్ అయినప్పుడు అక్కడ వాళ్ళు వ్యవహరించిన తీరు కానీ, అందుకే నేను కూడా దేనికంటే దానికి సిద్ధంగానే ఉంటాను. ఆ జాబ్ క్యాలెండర్ లేదు, నోటిఫికేషన్ లేదని అడిగిండ్రు. దాంట్లో తప్పేమున్నది? 6 నెలలు గడుస్తున్నప్పుడే నాకు ఎందుకో తేడా కొట్టింది. 3 సార్లు ముట్టడి పెట్టినప్పుడు తీసుకుపోయి గొడ్లను తీసుకుపోయి వేసినట్టు వేసిరు స్టేషన్లో. వీళ్ళు నోటిఫికేషన్స్ ఇవ్వరు. డౌట్ ఏంటంటే మీరు అప్పుడు పోరాటం చేసిండ్రు జాబ్ల కోసం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా. అట్లా చెప్తే వాళ్ళు ఒప్పుకోరు. మేము వచ్చినాకనే చేస్తున్నామంటారు. మమ్మల్ని బీఆర్ఎస్ రంగు పూస్తున్నారు మాకు. ఇప్పుడు బీఆర్ఎస్ మీకు తగ్గ పోటీ ఉంది కాబట్టి బీఆర్ఎస్ రంగు పూస్తున్నారు. ఇప్పుడు బల్మూరి గారు కూడా మీకు ఎలాంటి సాయం చేస్తలేరు, ఎందుకంటే ఆయన కూడా మస్తు ఫైట్ చేసిండ్రు మనం గతంలో చూసుకున్నట్టయితే. మరి ఈ రోజు మరి ఆయన ఎందుకు మీ తరపున నిల్చుంటలేదు? ఆయన ఒక నా పార్టీ మొత్తం మీద నువ్వేంది బచ్చగా నువ్వు అని చెప్పేది అన్నట్టు వాళ్ళకు ఉంటుంది. విదేశాఖ మంత్రి నేనా నువ్వా అన్నట్టు ఉంటుంది. గురుకులాలల్లా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పిల్లలు, వాళ్ళు తిండికి ఎంత ఇబ్బంది పడుతున్నారు మీ దాకా వచ్చింది. అసలు గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కడుపు మంట అవసరం లేదు మీకు, చూడడానికి మాత్రం చక్కదనంగా ఉండాలా. ఎస్ఆర్కే గోల్డ్, మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజే మంచి ధరకు కొనబడును. ప్లెజ్డ్ గోల్డ్, రిలీజ్ ఇట్ టుడే ఫర్ ఇన్స్టెంట్ క్యాష్ ఎట్ ఎస్ఆర్కే గోల్డ్. మీరు సంప్రదించాల్సిన నంబర్ 9160077916. నమస్తే, నేను సిరిగొడుగు. ఈరోజు తెలంగాణలో మాకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి మీరు మమ్మల్ని మోసం చేసిందని ప్రశ్నలు అడిగితే, గొంతు లేవనెత్తితే అరెస్టులు జరుగుతున్నాయి. అది ఆడవాళ్ళ మగవాళ్ళ అని ఏం లేదు. ఆడవాళ్ళ ఇంటికి డైరెక్ట్గా పోయి అరెస్టులు కూడా చేస్తారు. వీళ్ళిచ్చిన హామీలని డైరెక్ట్గా అడిగినందుకే ఈ అరెస్టులా? మరి వీళ్ళకి ఇచ్చిన హామీలు ఏమైనాయి? ఆ రోజు వీళ్ళు ఊరూరు తిరిగి కాంగ్రెస్ వస్తే ఉద్యోగాలు వస్తాయి, మన భవిష్యత్తు బాగుంటుందని వీళ్ళకి ఓట్లు ఇప్పిస్తే వీళ్ళని ఈరోజు జైల పాలు చేస్తారు, వీళ్ళని అరిగోస పెడతారు. అయితే ఇలాంటి విషయాలు మనకి ఇంకా తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్మా గారు. నమస్కారం. నమస్కారం. ఎట్లున్నారు? బాగున్నా. అంటే ఈ ఇంటర్వ్యూ ఎందుకు మీతో నేను ప్లాన్ చేసిన అంటే, చాలా విషయాలు ఉన్నాయి మీతో నేను మాట్లాడే విషయాలు. ఏ రోజైతే మీరు మైక్ పట్టుకొని మాట్లాడినరో ఆ రోజు నుంచి మిమ్మల్ని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. అంటే బయట చూస్తున్న ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తుంటే మిమ్మల్ని టార్గెట్ చేసినేమో అనిపిస్తుంది. మీకు అట్లా అనిపిస్తుందా? టార్గెట్ చేసినట్టు అనిపించడం కాదు, కనిపిస్తుంది కూడా. నేను అరెస్ట్ అయినప్పుడు అక్కడ వాళ్ళు వ్యవహరించిన తీరు కానీ మొత్తం నాకు కనిపించింది. ఆహా, నేను టార్గెట్ అయిపోయినా, నేను క్వశ్చన్ చేయడమే తప్పు అయిపోయింది, ఇక నన్ను మొత్తానికే టార్గెట్ చేసిరని నాకు అర్థమైంది. అందుకే నేను కూడా దేనికంటే దానికి సిద్ధంగానే ఉన్నా. అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు వాళ్ళు ఇచ్చిన హామీలే అడిగినరు. అవును, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. మరి ఏమైంది? మాకు జాబ్ క్యాలెండర్ లేదు, నోటిఫికేషన్ లేదని అడిగినరు. దాంట్లో తప్పేమున్నది? తప్పేం లేదు. ఇంకొకటి మాకు బాధ ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, అది ఏడాది లోపే ఇస్తామన్నారు. ఇప్పుడు 2వ ఏడాది కూడా స్టార్ట్ అయింది. నేను అప్పుడే 6 నెలలు గడుస్తున్నప్పుడే నాకు ఎందుకో తేడా కొట్టింది. గురుకుల విషయంలోనే నాకు తేడా కొట్టింది. 3 సార్లు ముట్టడి పెట్టినప్పుడు తీసుకుపోయి గొడ్లను తీసుకుపోయి వేసినట్టు వేసిరు స్టేషన్లో. అమ్మాయిలు చూడలే, అబ్బాయిలు చూడలే. అమ్మాయిలనైతే అరిగోస పెట్టిరు. నిజంగానే పెట్టినప్పుడు ఎందుకు ఇట్లా డిలే అవుతుందని 3వసారి ముట్టడి పెట్టినాక నాకు క్లారిటీ వచ్చింది. ఇదేదో తేడా కొడుతుంది, వీళ్ళు నోటిఫికేషన్స్ ఇవ్వరు. ఎందుకంటే గురుకుల మాకు ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ ఇవ్వడానికి కూడా వీళ్ళు తతంగమే చేసిరు. తర్వాత ఎల్బీ స్టేడియంలో వీళ్ళు ఒక ఆర్డర్ ప్రకారం ఇవ్వకుండా డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఈ విధంగా ఇవ్వాలి. అయితే వీళ్ళు అట్లా ఇవ్వకుండా డైరెక్ట్ పీజీటీకి వెళ్ళారు. వీళ్ళ తొందరపాటు వల్ల 3,000 కుటుంబాలకు నష్టం జరిగింది. మరి వాళ్ళకి మీరు ఏ విధమైన హామీ ఇస్తారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు అని మేము అడిగితే, మీరు అడుగుతారా, మమ్మల్ని క్వశ్చన్ చేస్తారా అన్నట్టు మేము ఎంతసేపటికి ఆ డైలమాలో ఉన్నాం తప్ప కొత్త నోటిఫికేషన్స్ గురించి ఆలోచన రాలేదు నాకు. అప్పటికి నేను ఏదో నాకు అనిపించింది చెప్పిన. 6 నెలల్లో ఇయర్ క్యాలెండర్ అయిపోతుంది, మీరు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారని మీరు అడిగారు. అడిగిన. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్. నేను రీసెంట్ టైమ్స్లో బల్మూరి వెంకట్ గారిని చేసిన ఎమ్మెల్సీ. వారిని అడిగినప్పుడు మేము 60,000 ఉద్యోగాల పైన ఇచ్చినామని చెప్పేసి ఆయన ఇంటర్వ్యూలోనే చెప్పిండు. మరి వాళ్ళు అంత మంచి 60,000 ఉద్యోగాలు ఇచ్చినాక మీరు ఎందుకు ఇంతగానో గొడవ చేస్తాండ్రు? సరే, 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు కదా, నోటిఫికేషన్ ఎవరిచ్చిర్రు? అది ఆ నోటిఫికేషన్స్ ఎవరిచ్చిర్రు అంటే మీరు చెప్పిన లెక్క ఏంది? ఎవ్వరు నోటిఫికేషన్స్ ఇచ్చినా మేము 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం మా బాధ్యత అని చెప్పిరా? అంటే ఇప్పుడు అంగన్వాడీ పోస్టులు కూడా ఇస్తున్నారు, అవి కూడా 15,000 కలిపి 2 లక్షలలో కలిపి ఇచ్చేస్తారా మాకు నిరుద్యోగులకి?
అంటే నిరుద్యోగులకు మీరు ఏం న్యాయం చేస్తున్నట్టు? 2 లక్షల ఉద్యోగాలంటే మేము మాకు సంబంధించిన ఉద్యోగాలు అనుకున్నాము. కానీ ఊర్లలో ఉండే అంగన్వాడీ పోస్టులు కూడా కలిపి అన్ని ఇతరత్ర ఆర్టీసీవి ఇలాంటివి అన్ని కలిపి 2 లక్షల ఉద్యోగాలను మేము గెట్ చేయలేకపోయినాం. మా చెవులో పూలు పెట్టిరిల్లు. అంటే ఇప్పుడు విద్యార్థులకు కాకుండా ఓవరాల్ గా తెలంగాణలో ఏదో చిన్న స్కావెంజర్ పోస్ట్ ఉన్నది దీంట్లో కలిపేస్తున్నారు వీళ్ళు. అట్లా ఎట్లా అవుతుంది? అది మీకు విద్యార్థులకు ఇచ్చినది 2 లక్షలు ఖచ్చితంగా బల్మూరి వెంకట గారి బయట కూడా ఉంటది. అవును, మీరు చూసే ఉంటారు. మరి వాళ్ళు ఇప్పుడు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? అన్ననే అంటున్నారు కదా, మేము 2 లక్షల ఉద్యోగాలు ఏడాది లోపలని ఎక్కడ చెప్పినాము, 5 సంవత్సరాల లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. ఇంకొక అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ గారేమో వాళ్ళేమంటారు 2 లక్షల ఉద్యోగాలు అని నోరు తెరుస్తున్నారు. అంటే వీళ్ళే మేనిఫెస్టో చదవకపోతే ఏముందో తెలుసుకోకపోతే ఇంకా వీళ్ళు మాకేం న్యాయం చేస్తారు? అంటే మేనిఫెస్టో వీళ్ళకి తెలియదా? వీళ్ళ పార్టీ మేనిఫెస్టో వీళ్ళకి తెలియదు అంటే తెలియదు కాబట్టే కదా అట్లా షాక్ అయ్యి చూస్తున్నారు. మొత్తానికి ఏం జరుగుతుంది అన్నట్టు 2 లక్షల ఉద్యోగాలు ఊసేలేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు చెప్పిన మాట వాళ్ళే మర్చిపోయారు, ఈరోజు ధిక్కరిస్తున్నారు దాన్ని. 2 లక్షలు అంటే ఎప్పుడు ఇచ్చినాము ఎప్పుడు చెప్పినామని వీళ్ళు అంటారు. అసలు 2 లక్షల ఉద్యోగాల సాధ్యమేనా అని ఆయన అంటారు. అసలు 2 లక్షల ఉద్యోగాలు బరాబర్ ఇస్తామని రియాజ్ సార్ అంటారు. అంటే మీ పార్టీలో ఉన్న సభ్యులకే మీకే క్లారిటీ లేదు. ఒకరేమో 60,000 అంటారు, ఇంకెవరు శ్రీధర్ బాబు సార్ ఏమో 70,000 అని. అంటే ఒక్కొక్క రోజుకి 10,000 పెరుగుతా ఉంది. ఏంది మిథ్యా వడ్డీయా? ఎందుకు పెంచుతున్నారు? ఎట్లా పెరిగినాయి? ఇంకొక 10,000 పోస్టులు ఎట్లా పెరిగినాయి? 70,000 ఎట్లయినాయి? అంటే ఇప్పుడు ఏంటంటే ఆ 60,000 కూడా గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లే అని చెప్పేసి అని జస్ట్ ఏంటంటే వీళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్ వాళ్ళకి ఇచ్చిండ్రు. అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే మీరు అప్పుడు పోరాటం చేసిండ్రు జాబ్ల కోసం ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్న అట్లా చెప్తే వాళ్ళు ఒప్పుకోరు. మేము వచ్చినాకనే చేస్తున్నాం అంటారు. మమ్మల్ని బీఆర్ఎస్ రంగు పూస్తున్నారు మాకు. అంటే బీఆర్ఎస్ మీకు పోటీగా ఉన్నది కాబట్టి మాకు బీఆర్ఎస్ రంగు పూస్తున్నారు ఈరోజు. అదే ఒకవేళ బీజేపీ అధికారంలో ఉండి కొంచెం మీకు పోటీగా వాళ్ళు కూడా చెరి సమానం సీట్లు నింటే వాళ్ళ పార్టీలో మమ్మల్ని కలిపేద్దురు. ఇప్పుడు బీఆర్ఎస్ మీకు తగ్గ పోటీ ఉంది కాబట్టి బీఆర్ఎస్ రంగు పూస్తున్నారు మాకు. అంటే బీజేపీ వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వలేదా? అసలు ఏం మాట్లాడలేదు ఇంతవరకు? తెలంగాణలో బీజేపీ వాళ్ళు ఉన్నారు? అసలు ఉన్నారు కదా, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఏమో మరి వాళ్ళు 8 మంది అష్టదిగ్బంధనం అయిపోయారేమో మరి. అసలు ఒక్కరు కూడా నిరుద్యోగుల సమస్యల పైన మాట్లాడడమే లేదు. వాళ్ళు అసలు కరువైపోయారు. అసలు నాయకులు అనేది కరువైపోయారు. మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడాలి. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే మా తరపు నుంచి వీళ్ళు నిరుద్యోగులంతా బీఆర్ఎస్ హయాంలో వాళ్ళు చెప్పినట్టు విని మా మీద రెచ్చిపోతున్నారని చెప్పేసి వీళ్ళు అంటారు. ఒకవేళ బీఆర్ఎస్ హయాంలో మేము ఇట్లే క్వశ్చన్ చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రెచ్చగొడుతున్నారని వాళ్ళు అంటారు. ఇప్పుడు మేము ఎవరి పక్షం? అసలు మేము ఎవరి పక్షం లేము. మేముగానే గొడవ పడుతున్నప్పుడు మీరు మాకు సమాధానం చెప్పలేకుండా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ అని చెప్పేసి మా మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. మీ సమస్యల కోసం మీరు పోరాడుతున్నా కూడా కావాలని ఒక పార్టీ రంగు మీ మీద పోయడానికి ట్రై చేస్తున్నారు అంటారు. కానీ సమస్యలు తీర్చే సొల్యూషన్ మాత్రం ఆలోచన లేదు. ఎంతసేపటికి ఏడిపోయి మా మీద నిరుద్యోగులు అంటే మీరు నిరుద్యోగులే కాదంటారు. అసలు ఎవరు ఈయన మానవతరాయ్ గారు అసలు ఆ అమ్మాయి నిరుద్యోగే కాదంటారు. నన్ను పనిచేస్తాను ఏమైనా పనిచేస్తాను గవర్నమెంట్ అదే కదా. నాది ఎక్కడన్నా సభ్యత్వం ఉందా? దమ్ముంటే చూపియాలి. ఇటు ఏ పార్టీలైనా నా సభ్యత్వం ఉందా? మీ చేతగానితనం వల్లనే మమ్మల్ని రాజకీయాలకు మీరు లాగుతున్నారు. నేను ఒకప్పుడే చెప్పిన చిక్కడపల్లి లైబ్రరీలో ఇదే బల్మురన్న ముందే చెప్పిన, మేము చక్కగా చదువుకొని మేము టీచర్లను కావాలనుకుంటున్నాం, మమ్మల్ని రాజకీయ నాయకుల్ని చేయకండి అని చెప్పినాం, మమ్మల్ని లీడర్లను చేయకండి అని చెప్పిన. మరి ఆ మాట మీద వాళ్ళు నోటిఫికేషన్స్ ఇచ్చింటే మేము ఏదో ఒక జాబ్ కొట్టుకొని వెళ్ళిపోయేటోళ్ళం. గత నోటిఫికేషన్స్ కి మీరు పెట్టి మీరు 60,000 ఉద్యోగాలు మీరు ఎందుకు లేరు అంటే, గత ప్రభుత్వంలో మీరు ఎందుకు గెలవలేదంటే మీరు సమాధానం చెప్తారా? అప్పుడు బీఆర్ఎస్ ఎందుకు గెలిచింది? మీరే ఎందుకు గెలవలేరు? మరి వీళ్ళందరూ కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినామని చెప్తాను కదా. అప్పుడు అందరు మాతో పాటు ఉద్యమం చేసిన వాళ్ళే వీళ్ళంతా, మాతో పాటు ఉద్యమాలు చేసిన వాళ్ళే వీళ్ళంతా, మాతో కలిసి కొట్లాడిన వాళ్ళే. వీళ్ళకి అధికారం వచ్చింది కాబట్టి వాళ్ళు చైర్లో కూర్చొని మాట్లాడుతున్నారు, మేము వాళ్ళ ముందర ఇట్లా నిలబడి మాట్లాడుతున్నాం. ఎవరున్నా ఆ చైర్లో కూర్చోబెడతాము, మేము పోయి వాళ్ళ ముందర ఇట్లా నిలబడతాం. ఇప్పుడు బల్మూరి గారు కూడా మీకు ఎలాంటి సాయం చేస్తలేరు, ఎందుకంటే ఆయన కూడా మస్తు ఫైట్ చేసిండ్రు మనం గతంలో చూసుకున్నట్టయితే. మరి ఈ రోజు మరి ఆయన ఎందుకు మీ తరపున నిల్చుంటలేరు? ఆయన ఒక 50% నిల్చుంటారు, నిల్చోవట్లేదని అనట్లేదు. మా తరపు నుంచి ఏమన్నా వినే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కరే. పార్టీ మొత్తంలో ఎవరన్నా మమ్మల్ని దగ్గరికి రానిస్తారు, మా సమస్యలు వింటారంటే ఆయన ఒక్కరే. కానీ అక్కడ కూడా పార్టీలో కూడా అధిష్టానం ఉంటారు కదా, నువ్వేంది బచ్చగాని మాకు చెప్పేది అన్నట్టు వాళ్ళకు ఉంటది. నువ్వేంది మాకు చెప్పేది, ఎందుకంటే విద్యాశాఖనే సీఎం దగ్గర ఉంది. ఇప్పుడు విద్యా సమస్యలు ఈయన తీసుకోపోతే అప్పుడు ఆయనకి ఎట్లా చిన్నతనంగా ఉండదా?
విదేశాంగ మంత్రి నేనా నువ్వా అన్నట్టు ఉంటది. ఇప్పటికే చాలా మంది ఇప్పుడు ఎందుకంటే మీరు గురుకుల ఎగ్జామ్స్ కూడా రాసిన చెప్తున్నారు కాబట్టి గురుకులాలల్లో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పిల్లలు, వాళ్ళు తిండికి ఎంత ఇబ్బంది పడుతున్నారు, మీ దాకా వచ్చింది మీరు అసలు? వచ్చింది, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం మనము. ఉమ్, అసలు గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కడుపు నొప్పులతోటి చాలా చాలా సమస్యలు ఉన్నాయి. మీరు కాస్మెటిక్స్ ఒక్కటి ఇస్తే సరిపోతుందా? ఎందుకు అందాలు పూసుకొని క్లాస్ రూమ్ లో కూర్చోవాలా? అదొక్కటి కడుపులో ఎంత మండుతుంది, అనవసరమా మీకు? ఉమ్. కడుపు మంట అవసరం లేదు మీకు, చూడడానికి మాత్రం చక్కదనంగా ఉండాలా? ఏంది మీ ఉద్దేశం ఏంది? మరి ఏం చేస్తున్నారు మీరు అసలు? ఇన్ని జరుగుతున్నా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందిస్తలేరు అసలు? వాళ్ళకి ఆయనకి 95,000 షూస్ ఉన్నాయా, 45,000 50,000 పళ్ళెంలో తింటున్నాడు ఆయన. ఆయనకు ఒక్కరోజు ఖర్చు కాదు మా జీవితాలు. ఉమ్, ఉమ్. అలాంటిది ఆయన ఇంత రిచ్ లైఫ్ బతకడానికి కారణమైన మేము ఇప్పటికీ బిచ్చగాల లెక్కలో బతుకుతున్నాము. ఆయన మాత్రం దొర, నిజాం కంటే డేంజర్ అయిన దొర ఈయన. కేసీఆర్ అన్నారు కదా. కేసీఆర్ ఏముంది, కేసీఆర్ ఒక గడిలో కూసున్నా ఆయన బయట పాలన మాత్రం మంచిగానే జరిగింది. రైతులకి వాళ్ళకైతే మంచిగానే జరిగింది. ఇట్లా మాట్లాడితే మళ్ళీ బీఆర్ఎస్ అంటారు. మళ్ళీ ఏది చెప్పుకోవద్దు. రైతు బంధులు ఇవన్నీ కరెక్ట్ గా ప్రాసెస్ లోనే జరిగినాయి. రైతులకైతే న్యాయం జరిగింది ఆయన హయాంలా. ఇప్పుడు ఏది, నువ్వు ఎలక్షన్స్ వస్తే తప్ప రైతు భరోసా ఎందుకు ఇవ్వట్లేదు? మరి సగమే ఇచ్చిండు. యాక్చువల్ గా ఆయన చెప్పింది ఏంటంటే 2 లక్ష రూపాయలు చేసిన అది కూడా సగం మందికి మీరు మీరు ఎంతైనా అంటే 2 లక్షలు అప్పు తెచ్చుకోండి మీకు వెంటనే రుణమాఫీ అవుతుందని ఆయన నోటితోనే చెప్పింది. ఈ రోజు మేము రుణమాఫీ చేయం, అది కూడా సంవత్సర కాలం చేయలే. 2023 నుంచి 24 మొన్న కదా రుణమాఫీ చేసింది. ఈ ప్రశ్నలు అడిగితే కోపం వస్తుంది. మరి దీన్ని మీ వాళ్ళకి కోపమే వస్తుంది. ఉన్నదంటే ఉలికెక్కువ అన్నట్టు వాళ్ళకి కోపమే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వేసిరు, ఓ 4 రూపాయలు వేస్తే వీళ్ళు మాకు ఓట్లు వేస్తారా అనుకున్నారు. కానీ ఆ రైతు బిడ్డలే మేము, మా నిరుద్యోగులం. మేము ఇంట్లో పోయి చెప్పమా? సరే నాకంటే తల్లిదండ్రులు లేకపోవచ్చు, నేను మా పక్కింటి వాళ్ళకి చెప్పనా, నేను మా చుట్టాలకు చెప్పనా? ఈ 4,000 చూసుకొని 40,000 నా జీతాన్ని పనంగా పెడతావా అని చెప్పేసి నేను క్వశ్చన్ చేయనా వాళ్ళని? మా ఊర్లో చెప్పుకోనా నేను? ఇట్లా ఎంత ఎంత మీ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశాలు ఉంటాయి మాకు. మీరు అప్పుడు అంటే కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాంగ్రెస్ రావడానికి మీరు ఎంత కృషి చేసిండ్రు ఆ టైంలో? చాలా చేసినాము. అసలు ఇట్లా చాలా మంది ముస్లిమ్స్ బయటికి రారు. అవును. కానీ నేను ప్రచారంలో కూడా తిరిగిన. ఇంకొకటి మా ఊర్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎవరు పోటీ చేసినా మేం కష్టపడ్డాము. ఇక్కడనే కాదు, హైదరాబాద్ లోనే కాదు, ఊర్లో నుంచే మాకు కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడం, బూడిదం చేయడం అలవాటు అయిపోయింది. ఇక్కడ మీ ఊరు ఎక్కడ అసలు? మహబూబ్ నగర్. అక్కడ అంతా చేసిన కురుమూర్తి జాతర పక్కన ఉంటది మా ఊరు. అందుకే నేను మొన్న ఆ మాట అన్నా, అసలు ఉద్యోగాల జాతర అంటున్నారు, మీ ఉద్యోగాల జాతర కంటే మా కురుమూర్తి జాతర 2 సార్లు వచ్చిపోయింది ఇప్పటికీ అని. అంటే సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది ఆ జాతర. 2వ సారి జరిగిపోయింది, ఇప్పుడు 3వ సారి కూడా వస్తుంది. ఈ ప్రభుత్వం గెలిచిన సంతోషంలో డిసెంబర్లో అప్పుడు చేసుకుంటే ఇప్పుడు 3వ సారి జాతర వస్తుంది. ఉద్యోగాల జాతర మాత్రం లేదు. వీళ్ళు మాత్రం ట్విట్టర్లో ధూమ్ ధామ్ లేపుతున్నారు జాతర జాతర అని. చాలా మంది జర్నలిస్టుల గురించే కావచ్చు, మీలాంటి వాళ్ళే కావచ్చు, చాలా మంది ఊళ్ళు తిరిగి తినక తాగక బస్సులు వేసుకొని బస్సు యాత్రలు చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంత చేసి ఈ రోజు కాంగ్రెస్ ని నిల్చోబెడితే ఈ రోజు విద్యార్థి వాళ్ళకి న్యాయం జరుగుతలేదు, రైతులకు న్యాయం జరుగుతలేదు, గురుకుల విద్యార్థులకు న్యాయం జరుగుతలేదు, రైతన్నలకి న్యాయం జరుగుతలేదు. అసలు ఏది కూడా ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంట్, ఫ్రీ గ్యాస్ అన్నారు, ఎన్నో చెప్పిండ్రు, ఏవి జరుగుతలేవు. కానీ వాళ్ళ నాయకులు మాత్రం అన్నీ జరిగినాయి, అన్నీ అయిపోయినాయి, మొత్తం అన్నీ ఇస్తున్నాం మేము, 78% కూడా అయిపోయింది, 80% అయిందని చెప్పేసి కూడా వాళ్ళు ఒక పర్సంటేజ్ కూడా చెప్తాండ్రు. మరి మీరేమన్నా చూసిండ్రు ఇవన్నీ? మరి వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 64 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకే పరిమితమైనవి. వాళ్ళ ఇంట్లో ఫ్రీగా వస్తుండొచ్చు, మరి మిగతా వాళ్ళ ఇంట్లో అనవసరమా? 60 అట్లా 60 మందికి వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారేమో 6 ఉచిత పథకాలు. మరి ప్రజలకి ఎంతమందికి అవి చేరినాయి అనేది మీరు ఏ మాత్రం ఎంక్వైరీ చేస్తున్నారు? తెలుసుకుంటున్నారా? పోనీ మీ ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరుగుతున్నారా? అప్పుడు మీ అవసరానికి ఇల్లు తిరిగిరు, ఊరూరా తిరిగిరు, మరి ఇప్పుడు తిరుగుతున్నారా? లేదు. సమస్యలు ఏమున్నాయని తెలుసుకుంటున్నారా? నిరుద్యోగులు ఇంత చదువుకున్న వాళ్ళనే పిచ్చోళ్ళని చేస్తున్నారు. మీరు ఇంత చదువుకున్న వాళ్ళనే కనీసం సీఎంని ఇప్పటిదాకా కలిసే అవకాశం లేకుండా చేసిరు. ఇక సామాన్య మానవునికి అన్ని అవకాశాలు ఉంటాయా? పాపం ఏది చెప్తే అది నమ్ముతారు ఊర్లో, అంత అమాయకులు ఉంటారు. మమ్మల్నే పిచ్చోళ్ళని చేస్తున్నారు. అటు ఇటు తిప్పి సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇంకేముంది, చివరి సంవత్సరం ఎలక్షన్సే ఉంటాయి. ఇంకా 2 సంవత్సరాల్లో మీరు పొడిచేదేముంది? ఈ 2 సంవత్సరాల్లో మారే అవకాశం లేదంటారా? మరి ఏం మారుతుంది? ఉన్న నోటిఫికేషన్సే మీరు ఇప్పటిదాకా, ఇప్పుడు గ్రూప్ 1 కేసులు కానీ మా గురుకుల కేసు కానీ ఇప్పటిదాకా కోర్టులోనే ఉంది. అవి క్లియర్ అయ్యేది ఎప్పుడు? మీరు కొత్త నోటిఫికేషన్స్ ఇచ్చేది ఎప్పుడు?
అవి క్లియర్ అవ్వాలి కదా. అయ్యే అవకాశం ఉందంటారా అసలు? కష్టమే, వీళ్ళకి ఏది శాత కాదు, అర్థమైపోయింది. అట్లనే చూసుకున్నట్టయితే మన అశోక్ సార్తో కూడా మీరు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. అవును. మరి ఏంటంటారు ఆ నిరాహార దీక్ష సఫలమైనట్ట ఏంటంటారు మరి? విఫలమే అయింది. మాకు ఆ పూటకి మా హామీ ఇచ్చిర్రు, 7 రోజులు చేస్తే హామీ ఇచ్చిర్రు. వచ్చి ఇదే బల్మూర్ అన్న వచ్చి మాకు విరమింపజేసిర్రు అన్నట్టు. వచ్చి విరమింపజేసి హామీలు మేము ఇస్తామని చెప్పేసి ఒక టెట్ నోటిఫికేషన్ ఒకటే ఇచ్చిర్రు. టెట్ అన్న ప్రకారం టెట్ ఇవ్వాలి అంటే టెట్ ఒకటే ఇచ్చిర్రు. మిగతా గురుకులది కానీ, జీవో 46 ఇష్యూ కానీ, జీవో 29 ఇష్యూ కానీ, గ్రూప్స్లో ఉన్న పోస్టులు పెంచాలని కానీ చేసిన మూమెంట్స్ అన్ని పోయినాయి అన్నట్టు. ఆ టెట్ ఒకటి ఇచ్చి మా నోరు మూయించిరు. ఇప్పటిదాకా ఆ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. 2 సంవత్సరాలనే ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మరి అశోక్ సార్ ఏం మాట్లాడతలేరా దీని మీద? అశోక్ సార్ కూడా మాట్లాడుతున్నారు. కానీ ఏంటంటే అప్పుడు హామీ ఇచ్చిరు, సైడ్కి తప్పుకున్నారు. అక్కడ మిస్టేక్ ఏం జరిగిందంటే అశోక్ సారే ఆ ఎగ్జామ్స్ డేట్స్ ఇవ్వడమే పెద్ద మిస్టేక్ అయిపోయింది. అప్పుడు అందరం మంచిగానే ఉన్నాం, కొత్త ప్రభుత్వం కదా, ఎలాంటి గొడవలు లేవు, మా ప్రభుత్వమే కదా అన్నట్టు మేము దర్జాగా ధైర్యంగా ఉన్నాము. తీరా చూస్తే అశోక్ సార్కి కానీ ప్రభుత్వానికి కానీ ఎలాంటి సంబంధం లేకుండా గొడవ లేకుండే అప్పుడు మంచిగానే ఐడియాస్ తీసుకునేటోళ్ళు అశోక్ సార్ దగ్గర. ఇప్పుడు ఏమైందంటే సార్ ఆపోజిట్ చేస్తున్నాడు ఉద్యమాలు కాబట్టి ఆయన నిర్ణయానికి గౌరవం లేకుండా పోయింది. అంటే మీరు కూడా పార్టిసిపేట్ చేసింది కదా, మరి మీతోని సార్ ఎట్లా ఉంటారు? అశోక్ సార్ అంతా ఓకే, కానీ సార్ ఏం చేస్తారంటే ఎక్కడ కూడా మా పేర్లు ప్రస్తావించారు అన్నట్టు. వీళ్ళు కూడా నాతో పాటు కూర్చున్నారు అని చెప్పి ఉన్నారు కదా మీరు. మేము కూడా ఉన్నాము, అసలు మేము కూడా ముగ్గురం చేసినాం సార్తో పాటు. ఇంద్రనాయక్ ఇంకా మీరు, ఇంద్రనాయక్, నేను, కుమార్ అన్న, మేము ముగ్గురం స్టూడెంట్స్ చేసినాము. సార్ మాతో పాటు చేసిరు అన్నట్టు. ఫొటోస్ కూడా ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అప్పుడు వైరల్ అయింది బాగా. కానీ సార్ మాత్రం మీ పేర్లు తీస్తలేరు, అదొక బాధ అనేది ఉన్నది. అంటే ఇప్పుడు ఏదైతే మీరు ఆ రోజు మాట్లాడిన మాటలు ఈ రోజు మీరు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అని చెప్పే వరకు వచ్చింది. ఇప్పుడు ఏదైతే జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలు ఉందో అక్కడ మీరు పార్టిసిపేట్ చేస్తారు, కంటెస్ట్ చేస్తారని చెప్పేసి ఇప్పుడు బాగా వినిపిస్తుంది. మరి ఒక విద్యార్థి అంటే మీరు నిరుద్యోగుల కోసం ఫైట్ చేస్తున్నారు, మరి సామాన్య ప్రజలు మిమ్మల్ని నమ్ముతారా? మీకు నమ్మి ఓటేస్తారంటారా? మరి ఎందుకంటే ఇప్పుడు ఈ ఉద్యమం అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, ఒక 2 years నుంచి మేము ఈ ప్రభుత్వం కాక గత ప్రభుత్వంలో కూడా స్టార్ట్ చేసినాం మేము. అప్పటి నుంచి ప్రభుత్వం ఏదైనా ప్రశ్నించడం మాత్రం మా హక్కు. ఖచ్చితంగా నిరుద్యోగులు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. దాంట్లో అందరు కూడా కాదు, ముందుండి ఒక 10 మందో 20 మందో ప్రశ్నిస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 10 మంది 20 మంది గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తుంటారు. మమ్మల్ని బెదిరించడమో, మీరు ఇట్లా చేస్తే ఇట్లా చేస్తామని చెప్పేసి మాకు ఊర్లో అవకాశాలు లేకుండా చేయడమో, మా ఇందిరమ్మ ఇల్లు క్యాన్సిల్ చేయడమో, ఇలాంటివి చేస్తుంటారు అన్నట్టు. అట్లా కూడా జరిగినాయి. మీరు అదే కదా, మీ ఇంద్రమ్మ ఇల్లు మీది ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి? ఏం లేదు, ఇక ఇల్లు పడిపోతుంది, ఇక్కడనే ఉంటాం నేను మా చెల్లి అంతే. అయ్యో, చెత్తు మొత్తానికి మొన్న పడ్డ భారీ వర్షాలకైతే మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఇక్కడనే ఉంటున్నాం రెంట్కి కాబట్టి, ఇక్కడనే ఉంటాం. వీళ్ళ పుణ్యం అని ఇంకో 2 సంవత్సరాలు ఇక్కడనే ఉంటాము, పర్లేదు. నెక్స్ట్ గవర్నమెంట్ ఏదైనా ఫామ్ అయితే అప్పుడు చూద్దాం మేము. అట్లా వీళ్ళు మాత్రం చేయట్లేదు. వచ్చిన ఇల్లును కూడా క్యాన్సిల్ చేసిరు ఊర్లో. మీరు మాట్లాడినందుక లేకపోతే ఇది దేనికోసం? ఇక్కడ మూమెంట్ చేస్తున్నందుకు, ఇక్కడ వీళ్ళకి ఆపోజిట్ గా చేస్తున్నాను కేవలం. దానికోసం మీ ఉన్న ఒక్క చిన్న గూడును కూడా వాళ్ళు నా స్కూల్ చేస్తున్నారు, రెడీ అయిపోయి డైరెక్ట్ చెప్తున్నారంట ఊర్లో, మీ అక్క అక్కడ ఆపోజిట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మీకు ఇల్లు వచ్చే అవకాశం లేదు అని. అదే ఆ ఎమ్మెల్యే కూడా గెలవడానికి నేను ఎంత ట్రై చేసినానో నాకు తెలుసు. ఆ రోజు మా ఎమ్మెల్యే చుట్టూ ఎవ్వరు లేరు, ఒక ముగ్గురం తప్ప ఎవరం లేము. ఈ రోజు ఈ గల్లెక్క అందరు ఆయన గెలిచిండు కాబట్టి ఈ రోజు అందరు ఉంటున్నారు. మా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. మీరు అప్పుడు అనుకున్నారా, మీరు ఇంతగానం కష్టపడుతున్నారు కదా, మొత్తం ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అనుకునే కదా మీరు అంత? 100% అనుకున్నా, చాలా అనుకున్నా. ఇల్లుకి ఇల్లు అవుతుంది, మొత్తం లైఫ్ సెటిల్ అయిపోతుంది, ఇక చెల్లె నేను హ్యాపీగా ఉండొచ్చు, ఇక చెల్లె బాధ్యత నాది కాబట్టి తనకు మంచి సంబంధం చేసి పెళ్లి చేయొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ జీవితం తారుమారు అయిపోయింది మొత్తానికే. అసలు ఇంత ఉద్యమంలో దిగుతాను నేను కూడా అనుకోలేదు. పరిస్థితులు ఇట్లా నెట్టేసినాయి. అసలు మీరు ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి మరి? అక్కడ ఎట్లా పార్టిసిపేట్? నేను అక్కడ ప్రచారంలోకి ఆల్రెడీ దిగిన. గ్రౌండ్ వర్క్ చూస్తే ఎట్లుందంటే అక్కడ కూడా మనం ఊర్లో ఉండే వాటికంటే అధ్వానంగా ఉన్నాయి పరిస్థితులు. వాటర్ ఫెసిలిటీ లేదు, రేషన్ కార్డుల సమస్య ఉంది, చాలా సమస్యలు ఉన్నాయి అక్కడ కూడా. నేను అనుకున్నా జూబ్లీ హిల్స్ అంటే ఓ రేంజ్లు ఉంటుంది అనుకున్నా. తీరా అక్కడ చూస్తే నేను కూడా మిమ్మల్ని అంటారు కానీ విలేకరులని ఇట్లా యూట్యూబర్లని ఇట్లా అంటున్నారు కానీ సీఎం సారు ఆయన కూడా నా స్టేజ్ నుంచే వచ్చింటారు ప్రచారం స్టార్ట్ చేసినప్పుడు. నాకు కూడా మీలాంటి వాళ్ళే విలేకరులు ఇట్లాంటి వాళ్ళే యూట్యూబర్స్ అందరూ హెల్ప్ చేస్తే అక్కడ ఏరియాస్ చూపిస్తే మేమే షాక్ అయిపోయినాం. అదేంది ఇది మన ఊరికంటే అధ్వానంగా ఉంది, మొత్తం చెత్త, రోడ్లు క్లీన్గా లేవు, వాటర్ ఫెసిలిటీ లేదు, కరెంటు ప్రాబ్లం ఉంది, మొత్తం రేషన్ కార్డుల సమస్య,
పెన్షన్స్ సమస్య, చాలా ఉన్నాయి సమస్యలు. నిజంగానా? నిజంగానే ఉన్నాయి. ఎందుకంటే జూబ్లీ హిల్స్ అంటే చాలా మంది మీరు పెద్ద పెద్ద వాళ్ళే చూడండి. అందరూ ఉంటారు అక్కడ. అదంతా వన్ సైడ్ అన్నట్టు, వన్ సైడ్ పెద్దవాళ్ళు, వన్ సైడ్ నిరుపేదలు, అట్లా ఉంది. రోడ్డుకి యువతల వాళ్ళు, రోడ్డుకి యువతల వీళ్ళు. మీరు మీరు వెళ్ళి అక్కడ ప్రజలతోని మాట్లాడారా? మాట్లాడాను. ఎట్లా ఉంది అక్కడ స్పందన, ఎట్లుంది అసలు? ఖచ్చితంగా కొత్తదనాన్ని కోరుకుంటున్నారు అక్కడ. ఎందుకంటే ఈ 20 నెలలకే కొత్తదనాన్ని కోరుకుంటాను. 20 నెలలు ఇప్పుడైంది, ఇంతకు ముందు 10 సంవత్సరాల పాలన కూడా చూసిరు కదా. అప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు కదా అక్కడ. ఇంకొకటి 20 నెలలే అంటున్నారు, కానీ ఏదైనా ఒక నిరుపేద కుటుంబాలు పెన్షన్స్ పైన కూడా ఆధారపడి బతికే కుటుంబాలు ఉంటాయి. మరి టైంకి పెన్షన్స్ రాక ఇబ్బంది పడతారు కదా వాళ్ళు. అలా పరిస్థితి ఏంది, వాళ్ళకి జీవనాధారం ఏంది? హ్యాండిక్యాప్స్ ఉంటారు. నేను మాట్లాడింది కూడా ఒక హ్యాండిక్యాప్ తో మాట్లాడిన ఆయన, పెన్షన్ లేట్ రావడం వల్ల ఆయనకి పోషణ చాలా ఇబ్బంది అవుతుంది. ఒక హ్యాండ్ లేదు, ఆయన ఏం చేసుకొని బతుకుతాడు మరి ఆయన ఒక హ్యాండ్ తోటి? అట్లాంటి వాళ్ళకి సకాలంలో పెన్షన్స్ ఇవ్వకపోతే ఎంత బాధపడతారు? చాలా బాధ అనిపించింది. మరి అక్కడ నుంచి ఉద్దండలే పోటీ చేస్తున్నారంటే, ఇంతకుముందు కొంచెం ప్రజల్లోకి వెళ్ళిన వాళ్ళే హజరుద్దీన్ గారి పేరు కూడా బాగా వినిపిస్తుంది. మరి అక్కడ కాంగ్రెస్ నుంచి హజరుద్దీన్ గారు అని చెప్పి మళ్ళీ ఇంకో కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళ పేర్లే వినిపిస్తున్నాయి. వాళ్ళ దాటికి మీరు తట్టుకుంటారంటారా? ఆ ఉద్దండులని ఆ స్థాయికి తీసుకొచ్చిందే మేము కదా. వాళ్ళ ఉద్దండులు ఎట్లా అయ్యారు? వెనకాల మాలాంటోళ్ళు 100 మంది 1000 మంది సపోర్ట్ చేస్తేనే వాళ్ళు ఉద్దండులు అయ్యారు. అట్లాంటిది ఇప్పుడు మేమే రంగంలోకి దిగితే, ఇప్పుడు నేను ఒక్కదాన్ని కాదు, నా వెనకాల నిరుద్యోగ శక్తి ఉంది, నా వెనకాల ఉద్యమం చేసే ప్రతి విద్యార్థి ఉన్నారు. ఇదే ఇంద్రనాయక్ గాని, అర్జున్ గాని, ప్రత్యూష గాని, నవీన్ పట్నాయక్ గాని, ఆకాష్ గాని, శంకర్ గాని, చాలా మంది, జనార్దన్ అన్న గాని, ఇట్లా చాలా మంది ఉన్నారు. పేర్లతో కాదు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కాశీ అన్న గాని, చాలా మంది, ఉదయ్ అన్న, ఇక పేర్లు చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు, కానీ చాలా మంది నాకు సపోర్ట్గా ఉన్నారు నిరుద్యోగులు. ఇట్లా ఇంతమందిని తట్టుకుంటే వాళ్ళు తట్టుకొని. ఇదే ఏదైతే నిరుద్యోగ సమస్య మీద ఎన్నికల టైంలో శిరీష గారు, అంటే ఆమెని బర్రెల కంటే బాగా గుర్తుపడతారు. ఈరోజు మీరు నిరుద్యోగుల గురించి పోరాడుతున్నారు. ఆమె కూడా నేను ఇంత చదువుకున్నా, నోటిఫికేషన్ లేక నేను బర్రెల్ని తోలుకుంటున్నా నేను అని చెప్పేసి ఆమె కూడా అక్కడ పెద్ద ఎత్తునే మంచిగానే పేరు గట్టినే వినపడింది. అశోక్ సార్ లాంటి వాళ్ళు కూడా వెళ్ళి సపోర్ట్ చేసినామని. మరి ఇప్పుడు మిమ్మల్ని ఆమెని ఇద్దరిని ఒకేలాగా చూస్తున్నారు. మరి అది మీకు ఓకేనా? ఒకేలాగా చూసినా అంటే ఇద్దరి నేపథ్యం ఒకటే, కానీ ఆమె ఒక రకంగా ఫైట్ చేసింది. ఆమె ఫైట్ ఎట్లా, ఒక వీడియోతోనే మొదలైంది. అవును, ఫ్రెండ్స్ ఇట్లా బర్రెలు గాయడమే, ఇక నోటిఫికేషన్స్ రావని చెప్పేసి తను ఒక వీడియో చేసింది. అయితే నాది ఎట్లా అంటే, ఇంతకు ముందే నేను 2 years ఉద్యమం చేసిన. ఉద్యమం చేసి చాలా అలసిపోయి, ఇక వీళ్ళ మీద విరక్తి చెంది, ఈ ప్రభుత్వాలు ఇక ఏం చేయలేవని నాకు నేనే రియలైజ్ అయ్యి, నాకు నేనే బాధపడి, ఇక వీళ్ళ వల్ల ఏది కాదు అని చెప్పేసి నిరుద్యోగుల పక్షాన నేను నిర్ణయం తీసుకొని అందరికీ చెప్పేసిన, కొంతమందికి ఇట్లా నిలబడదాం, నేను ఒక్కదాన్నే కాదు మీరు కూడా పోటీ చేయండి అని చెప్పేసి నిలబడ్డ తర్వాత చాలా మంది డిఎస్సి అభ్యర్థులు కానీ, డిఎస్సి స్పోర్ట్స్ అభ్యర్థులు కానీ, ఇదే జనార్దన్ అన్న కానీ, ఇంద్ర నాయక్ కానీ, వీళ్ళందరూ కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీలుగా పోటీ చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. ఇక్కడ ఎలక్షన్ వచ్చింది కాబట్టి సరే, వీళ్ళందరికీ ఫస్ట్ అయితే ఈ ఎలక్షన్ పైన ఉంది కదా, ఉప ఎన్నికల పైన ఉంది జూబ్లీ హిల్స్, కాబట్టి ఇక్కడ ఫస్ట్ చూపించాలని చెప్పేసి నేను డేర్గా ఇక్కడ స్టెప్ వేసిన. అట్లనే చూసుకుంటే ఇప్పుడు వీళ్ళు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనం చూసుకుంటే 42% బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా ఉంటుందని, ఇట్లాంటివన్నీ కూడా అప్పుడు కూడా ఎందుకు మాట్లాడిందంటే మనకి స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడాం. మళ్ళీ ఈరోజు ఎవ్వరు కూడా మాట్లాడలేదు. అండ్ దీని మీద కూడా మీ సమస్య కూడా ఒకటి ఉంది, ఏంటంటే బీసీ సమస్య. మిమ్మల్ని మీరు మీ బీసీలా ఏంటనేది ఇప్పుడు మీరు తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని కూడా తెలిసింది. ఇంతకు అసలు ఈ సమస్య నిజంగానే 42% బీసీలకి రిజర్వేషన్ ఉన్నదంటారా? అది సాధ్యమవుతుంది అంటారా? అది సాధ్యం అవుతుంది, కానీ వీళ్ళు చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, మా మీద నిజంగా రేవంత్ రెడ్డి గారికి అంత అభిమానమే ఉంటే మా ముస్లిం బిల్లు సపరేట్ పెట్టింటే బాగుండు కదా, సపరేట్ గా పెట్టింటే బాగుండు కదా. ఎందుకు మరి అంత మా బీసీ రిజర్వేషన్ లో మాకు బీసీఈ ఇస్తారు. అవును, బీసీఈ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అని ఇస్తున్నారు. వీళ్ళు ఏం క్వశ్చన్ చేస్తున్నారంటే, ఏదైనా సభలకి అట్లా వెళ్దామా అంటే మీరు ముస్లిమ్స్ బీసీలు కాదు అంటారు. ముస్లిమ్స్ బీసీలు కాదంటే ముస్లిమ్స్ ఏంది మరి, మేము ఏం కేటగిరీ? ముస్లిమ్సే అని పేరు పెట్టిరా, మరి బీసీ ఎందుకు ఇస్తున్నారు? బీసీలం కాదైతే ఈడబ్ల్యూఎస్ ఇవ్వచ్చు కదా. అదే బండి సంజయ్ గారు కూడా ఏమన్నారంటే, ఈ 42% రిజర్వేషన్ బీసీ దాంట్లో ముస్లిమ్స్ ని తీసేస్తే మేము అక్కడ మాట్లాడతామని చెప్పేసి అంటున్నారు. మరి ఓటర్ లిస్ట్ లో కూడా ముస్లింలను తీసేయండి, మాకు సపరేట్ ఎలక్షన్స్ పెట్టండి, మరి ఓటర్ లిస్ట్ లో కూడా ముస్లింలను వేరు చేయండి, మరి అందరితో కలిపి మాతో ఓట్లు వేయించుకుంటున్నారు, మీరు రాజ్యాలు ఏలుతున్నారు,
మళ్ళీ పైనుంచి ముస్లిమ్స్ రిజర్వేషన్స్ కి వచ్చేసరికి ఎందుకు ఇంత వ్యత్యాసం చూపుతున్నారు? ఎక్కడైనా చట్టసభలో మమ్మల్ని కూర్చోబెట్టిర్రా? ఒక్క మంత్రి పదవి ఇచ్చిరా ముస్లిమ్స్ కి? అయినా సరే మేము ఇక్కడ బతుకుతున్నాం కాబట్టి మా అందరితో పాటు మాకు కూడా జీవించే హక్కు ఉంది, స్వేచ్ఛ హక్కు ఉంది కాబట్టి, మాట్లాడే హక్కు, స్వేచ్ఛ అన్ని ఉన్నాయి కాబట్టి మేము కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నాము. మరి మీరు ఒక్కరికన్నా ముస్లింకి మంత్రి పదవి ఇచ్చిర్రా ఏ గవర్నమెంట్ అయినా? అంటే ఇక్కడ సపరేట్ గా పార్టీ ఉంది కదా, ఇక్కడ మనకి ఏమేం పార్టీ ఉంది కదా, అంటే ఓన్లీ నవీన్ యాదవ్ అన్న వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా దాంట్లో, ఇతర క్యాస్ట్లను కూడా గౌరవించారు కదా. నవీన్ యాదవ్ గారు కూడా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వెళ్ళి అన్నట్టు కొన్ని వార్త మనం చూసాం, లాస్ట్ మొన్న చూసాం కదా. మరి ఇప్పుడు దాంట్లో ఏంటి, అందులో నుంచి బయటకు వచ్చినట్టే కదా. అసలు తెలుగు ఇప్పుడు అంటే గంటే లేదు కదా, బయటకు వచ్చిర్రు ఆయన, గంటే లేదు కదా. నువ్వు వెళ్ళిపో, ఇది ఓన్లీ ముస్లిమ్స్ పార్టీ అని చెప్పలేదు కదా. ముస్లిమ్స్ మెజారిటీ ఎక్కువ ఉన్నారు దాంట్లో, అంతే. ముస్లిమ్స్ మాత్రమే లేరు దాంట్లో, ముస్లిమ్స్ మెజారిటీ ఉన్నారు. ఇప్పుడు ఓవరాల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్కి? అసలు నిజంగా ఈ పాలన, రేవంత్ రెడ్డి గారి పాలన, అసలు ప్రజలు తృప్తిగా ఉన్నారా లేరా? అసలు లేరు. ఎందుకంటే మీరు బీసీ బిల్లు పెట్టినప్పుడు బీసీ ఏ BCDE చివరిగా మాది. మీరు నిజంగా ముస్లిమ్స్ మీద అంత ప్రేమ చూపించేటోళ్ళైతే సపరేట్ గా పెట్టాల్సింది మా బిల్లు. దాంట్లో పెట్టడం వల్ల ఏమైంది, ఇంకోటి మంచి కూడా జరిగింది. ముస్లిమ్స్ పైన ఎవరు ఎట్లా వాళ్ళ అభిప్రాయాలు ఏందనేది కూడా బయటపడ్డది మాకు కూడా. ఇంకొకటి ముస్లిమ్స్ కి ఎక్కువ రిజర్వేషన్ ఇస్తే తట్టుకోలేని శక్తులు కూడా చాలా ఉన్నాయని కూడా అర్థమవుతుంది. మా ఓట్లు కావాలి, బట్ మాకు రిజర్వేషన్లు ఇవ్వరా? మాకు రిజర్వేషన్లు ఇస్తామంటే మీరు ఆ బిల్లునే వ్యతిరేకించేంత ఏముంది? అక్కడ బాధ అనిపించింది మాకు. ఇంకొకటి, మరి మేము బీసీలమే కానప్పుడు మాకు BCE ఎందుకు ఇస్తున్నారు? అందరికి EWS ఇవ్వండి. మరి ఈ నాయకులు అందరికి EWS ఇవ్వండి, అయిపోతుంది. అట్లా ఇవ్వరు. MRO ఆఫీస్లోకి వెళ్తేనేమో మీరు ముస్లిమ్స్, మీకు EWS ఇవ్వడం కుదరదు అంటారు. కొందరికి మాత్రమే EWS ఇస్తున్నారు. మరి మిగతా వాళ్ళు BCE తీసుకుంటున్నప్పుడు వాళ్ళు బీసీలు ఎందుకు గారు? ఇప్పుడు మీ ఎజెండా ఏంటంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం, అక్కడున్న ప్రజలు మీకు ఓటేయాలంటే మీరు చెప్పేది ఏంటి అక్కడ ప్రజలకి? నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు కూడా నేను వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పారు ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఆల్రెడీ బీఆర్ఎస్ని గెలిపించినాము, కొందరు మంచి చేసిరని చెప్తారు, కొందరు నెగిటివ్గా కూడా ఉన్నారు. ఇక కొంతమంది అయితే ఇక కాంగ్రెస్కి అయితే వేసే ప్రసక్తి లేదు. ఎందుకంటే మా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగాలు రాక. వాళ్ళ లాంటి వాళ్ళే నువ్వు కూడా వాళ్ళలో ఒక దానివే కాబట్టి, వాళ్ళ కోసం పోరాడుతున్నావు కాబట్టి, ఇంకా నీ కుటుంబ నేపథ్యం కూడా చాలా బీదరికం నుంచి, తల్లిదండ్రులు లేకపోయినా నువ్వు పోటీ చేస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా నిన్ను ఎన్నుకునే బాధ్యత మాది అని చెప్పేసి చాలా మంది మద్దతు కూడా తెలిపారు. ఆ రోజు నాకు సంతోషంగా అనిపించింది. ఇక వాళ్ళ మీద ఉన్న నమ్మకంతో నేను ముందుకెళ్తున్నా. అంటే ఇప్పుడు ఇది ఏంటంటే రాజకీయం అంటే డబ్బుతో ముడిపడింది. ఒక నిరుపేద విద్యార్థిని, అది కూడా ఆడపిల్ల, డబ్బు లేకుండా ఒక జూబ్లీ హిల్స్ లాంటి ఒక నియోజకవర్గంలో పోటీ చేయడం అంటే అంత ఈజీ కాదు. మరి దానికి మీ సమాధానం ఏంటి? ఖచ్చితంగా ఇందులో శిరీషనే ఆదర్శంగా తీసుకోవచ్చు మనం. కానీ దానికి గెలవలేదు కదా. గెలవలేదు. ఇప్పుడు గెలుపు దిశగా మేము పోతాం, ప్రయత్నం అయితే చేస్తాము. అది ప్రజల చేతుల్లో ఉంటది. వాళ్ళు ఆశీర్వదిస్తే గెలుస్తాం, లేదంటే మాత్రం గట్టి పోటీ అయితే ఇవ్వగలుగుతా. నేను ఖచ్చితంగా గట్టి పోటీ, వీళ్ళకైతే నిరసన సెగ అయితే ఖచ్చితంగా తగిలేటట్టు చేస్తా. రైట్ అండి ఆస్మా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఏదైతే అనుకున్నారో, నిరుద్యోగ సమస్య ఏదైతే ఉందో దానికి మీరు నిల్చున్నందుకు నిరుద్యోగుల తరపు నుంచి వెళ్ళి థ్యాంక్ యూ అండి. అండ్ అట్లనే మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.